నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యలపై దృష్టి సారించింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 34, 35, 38, 31 వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్ల నాణ్యత వంటి అంశాలను పరిశీలిస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంటుందని, ప్రజల కోసం పోరాడడమే మా ధ్యేయం అని తెలిపారు. అభివృద్ధి జరిగితే స్వాగతిస్తామని, కానీ అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నాణ్యత లేని రోడ్లు, పూర్తి కాకముందే ప్రారంభోత్సవాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ప్రజలను మోసం చేసే చర్యలని విమర్శించారు. ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనాలకే ఖర్చు కావాలని డిమాండ్ చేస్తూ వార్డుల వారీగా ప్రజల సమస్యలను నమోదు చేసుకున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు మన 34వ వార్డు, అదేవిధంగా 35, 38, 36, 31, 30వ వార్డుకి కూడా సంబంధించి అక్కడ ప్రజలంతా కూడా పడుతున్న ఇబ్బందులు, వాటి గురించి చెప్పాలి, మీరు రండి మా ప్రాంతానికి, మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పిన మీదట ఈరోజు మేమంతా కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీదట ఇక్కడ ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు. ఆనాడు మాగుంట పావతక్క ఎమ్మెల్యేగా ఉండగా ఈ ఫ్లైఓవర్కి పునాది వేశారు. ఆ తర్వాత బీదా మస్తానరావు గారు వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఈ బ్రిడ్జి ఇదే విధంగా ఉంది. మాకు యాక్చువల్గా ఈ బ్రిడ్జి మాకు వద్దు, అండర్పాస్ చేస్తే బాగుంటుందని ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో ఇక్కడ ప్రజలంతా కూడా అడిగినప్పుడు మేము కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది అన్కంఫర్ట్, ఇక్కడ ఉండే వ్యాపారస్తులకు ఇబ్బంది, అదేవిధంగా కొంతమంది ప్రాపర్టీస్ కోల్పోవడం జరుగుతుంది, కంజెస్టెడ్. అదే కాకుండా ఇక్కడ కావలి కరుగమ్మ గుడికి కూడా ఇబ్బందిగా ఉంది అని చాలామంది ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. అందుకే మేమంతా కూడా ఈ ఫ్లైఓవర్ని వ్యతిరేకించాం. కానీ అప్పుడు తెలుగుదేశం నాయకులు దాన్ని పెడచెవిన పెట్టి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ప్రారంభించారు కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది, ఆ తర్వాత వచ్చిన మాకు ఉంది. కాకపోతే అప్పుడు ఈ ఆర్ఓబిది ప్రాబ్లం ఉండటం వల్ల, అదేవిధంగా ఎస్టిమేషన్స్ అవి డిలే చేయడం వల్ల, తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు డిలే అవటం వల్ల ఆ పని చేయకుండా కాంట్రాక్టర్ ఆపేశాడు. ఆ తర్వాత అతనితో మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేపించి ఇప్పుడు ఎవరైతే దుత్తగో నుంచి కావలి పట్టణం వరకు, పట్టణం నుంచి మద్దూరుపాడు దాకా హైవే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాగా ప్రారంభించి కంప్లీట్ చేశారో ఆ హైవే కాంట్రాక్టర్ని పిలిచి ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయాలని ఆయన చేత ఒప్పించి, ఆ కాంట్రాక్టర్ పేరు కూడా సురేష్ రెడ్డి గారు, ఒప్పించి దీనికి సంబంధించి టెండర్స్ వేయించి దాన్ని శాంక్షన్ చేయించాను. శాంక్షన్ చేయించి ఆయన దుత్తూరు నుంచి కావలి పట్టణం దాకా రోడ్డు అంతా కంప్లీట్ చేశాడు. హైవే పట్టణంలో కంప్లీట్ చేయాలంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ తర్వాత స్టార్ట్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రిడ్జి కూడా చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే ఆ పట్టణంలో ఉన్న ఆ రోడ్డు అయితే కంప్లీట్ చేశారు, కానీ ఈ బ్రిడ్జి సంగతి ఎవరు పట్టించుకోకుండా ఇప్పటికీ కూడా వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ అనేక మంది తమ బిజినెస్ కోల్పోయి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేదానికి అటు పెద్దపౌని నుంచి మనకి మన బార్డర్స్ మన కొత్తపల్లి, చింతపాలెం,
ఆ గ్రామాల నుంచి సిరిపురం, ఆ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతూ ఏ విధంగా ఈ వైకుంఠపురంలో ఉన్న ఒక 4-5 వార్డులు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని ఇక్కడ ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ముఖ్యంగా వాళ్ళంతా కూడా చాలామంది వచ్చి ఈ విషయాన్ని మాకు చెప్పడం, మీరు వచ్చి పరిశీలించండి, అప్పటికన్నా కనువిప్పు కలుగుద్ది ఈ కూటమి ప్రభుత్వానికి. ఇప్పటికి 2.5 సంవత్సరం అయింది, దీని గురించి ఇంకా పట్టించుకోలేదు అని చెప్పారు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తీసి ఈ సమస్యని పర్మనెంట్గా మీరు ఫ్లైఓవర్ వేస్తారో, అండర్పాస్ చేస్తారో, ఏదో ఒకటి దాన్ని కంప్లీట్ చేయాలని ఇక్కడ ప్రజలంతా కోరుతున్నారు. కాబట్టి అదేవిధంగా దీనికి సంబంధించిన రైల్వే అధికారులకి, ముఖ్యంగా R&B డిపార్ట్మెంట్, ఎందుకంటే రైల్వేకి సంబంధించిన ఫ్లైఓవర్ అయిపోయింది, R&Bకి సంబంధించిన ఆ కట్టడం మాత్రం పెండింగ్ ఉంది. కాబట్టి R&B డిపార్ట్మెంట్ అంటే అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని. ఆ డిపార్ట్మెంటు ఇప్పటికన్నా కళ్ళు తెలిసి దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇటు కలుగమ్మ ఆలయానికి కావచ్చు, ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యాపారులు కావచ్చు, ఈ ప్రాంతానికి డైరెక్ట్గా వచ్చేదానికి రాకపోకలకి అనుగుణంగా చేసేదానికి ఈ పక్క ఉన్న గ్రామ ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా మంచి చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పట్టణంలో ఉన్న సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ప్రజలకు మంచి చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే వాటిలో ఎప్పుడైతే ఆ సమస్యని ఈరోజు ప్రజలు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, కాబట్టి తప్పకుండా వాటిని ఏమేమి ఉన్నాయో వాటిని చూసేదానికి మేమంతా కూడా వచ్చి చూస్తాం, ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. వాళ్ళు వాటి మీద శ్రద్ధ పెట్టాలని మేము కోరుతున్నాం. అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డు కాదు. అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డు కాదు. అభివృద్ధి చేస్తామంటే ఎప్పుడు కూడా సహకరిస్తాం. కాకపోతే చేసే పనులు సక్రమంగా చేయండి, అవినీతి చేయొద్దు అని తెలుగుదేశం నాయకుడికి కూడా తెలియజేస్తున్నాం. మమ్మల్ని అడిగేవాళ్ళు లేవు కదా, మేము ఇష్టానుసారం చేస్తాం, ఇష్టానుసారం దోచుకుంటామంటే అది కుదరదు. తప్పకుండా వ్యతిరేకిస్తాం. చేసే పనులు కూడా సక్రమంగా చేయాలని తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా వీలైనంత తొందరగా దీని మీద ఆల్రెడీ కొన్ని ఛాలెంజెస్ కూడా విసురున్నారు. దీని మీద వీలైనంత తొందరగా చేసి చూపించాలని మేము తెలుగుదేశం నాయకత్వాన్ని కావచ్చు, అదేవిధంగా స్టేట్ మన చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు అడుగుతాం. థ్యాంక్ యూ. Please subscribe SS News AP.